ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్న శెట్టి వ్లాగ్స్. నేను మీ స్వప్న. ఈరోజు మీతో షేర్ చేయబోతున్న అన్వర్ మినీ వ్లాగ్ వచ్చేసి దొండకాయలు మామూలుగా చిన్న చిన్నవి కట్ చేసుకోండి. స్లైసెస్గా నేను చూపిస్తున్నాను కదండి, అలా కట్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది దొండకాయ కట్ చేసేటప్పుడు లేట్ అవుతుంది అంటారు కదా. ఈ దొండకాయలు అనేవి అలా కట్ చేసుకొని ఉప్పు అనేది ముందే కలుపుకొని పెట్టుకోండి. ఇలా ముందే కలుపుకొని పెట్టుకున్నందుకు మనకు తొందరగా వేగుతాయండి. ఇంకొక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. తర్వాత నేనైతే కరివేపాకు కొంచెం లైట్గా ఉప్పు, కారం, పసుపు, అలానే వెల్లుల్లి దంచుకొని వేసేసుకుంటున్నానండి. ఈ టిప్ అనేది చాలామందికి యూస్ఫుల్ అవుతుంది. అదేంటంటే కొంచెం అనేది పప్పుల పొడి అనేది వేసుకుంటే ఇంకా క్రిస్పీగా రైస్లోకి ఏదైనా బాగుంటుందండి. ఇంకా పక్కన మనం అయితే ఒక కర్రీ ఏదో పెట్టుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. నేనైతే ఈ పప్పుల పొడి అనేది ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పప్పులు అనేవి బాగా వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టుకొని ఇలా వేసేసుకోండి. ఇదైతే కొంచెం మనకి సాంబార్లోకి ఏదైనా స్ట్రైట్గా తినడానికి కూడా చిన్నపిల్లలు కూడా తింటూ ఉంటారండి. అలానే మన ఛానల్ ఎవరైనా కొత్త వారు విజిట్ చేయండి ప్లీజ్.